తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు ఫెయిల్ అయింది. బీసీ బిల్లు ఫెయిల్ అయింది కానీ రేవంత్ అన్న పాస్ అయ్యింది. ఎవరు? మా రేవంత్ అన్న పాస్ అయ్యింది. ఎట్లా పాస్ అయ్యిందంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు ఆమోదించిండు గవర్నర్ గారు అని చెప్పేసి ఒక ప్రచారం చేసిరు నిన్న సోషల్ మీడియాలో, కాంగ్రెస్ సోషల్ మీడియా. లేదంటే ఇక ఓ నలికుట్లోడు ఓ నప్పతట్లోడు వాని యూట్యూబ్ ఛానల్లో ముఠా, అలా ముఠా ఉంటుంది. ఆ ముఠా వీళ్ళంతా కలిసి ప్రచారం చేసిరు. వాస్తవం ఏంటంటే బీసీ బిల్లు పాస్ కాలే. రాజ్భవన్ స్పందించింది 24 గంటల కాల వ్యవధిలో, నిజమేందనేది బయటపెట్టింది. కానీ ఈ ముఠా ఇలా బీఆర్ఎస్ పార్టీ వైకి నెప్పనెట్టుతాను. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడిన నాటకము బీసీ బిల్లు పాస్ కాకపోయినా కాంగ్రెస్ ను బదనాం చేస్తాను కదా. వీళ్ళు సొక్కమైన అంటే వీళ్ళందరూ సొక్కమైన అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి బదనాం చేస్తానికి బిల్లు పాస్ అయిందని కాంగ్రెస్ అంట దుమ్మెత్తి పోసామంట మనందరం. ఏమి లేదా వాళ్ళ పత్తితులు అయితే మనం దొంగలం అని చెప్పినమాట. అంతే, వాళ్ళ పత్తితులే. సో ఇది టైటిల్ అనమాట. మరి వార్త చెప్పిన తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడదాం. ఇది వార్త. బీసీ రిజర్వేషన్లపై హై డ్రామా అనేది టైటిల్ పెట్టిన ఆయన. గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే బిల్లు ఉన్నది. బిల్లు పాస్ అయిందంటూ లీకులు ఇచ్చిర్రు. ఎవరిచ్చిర్రు? రేవంత్ అన్నే ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి చాలా సుముఖంగా ఉన్నది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఇష్టం లేదు, అందుకే మా పైన బడగాసి మీదేసిరని చెప్పేసి మొత్తం కథ అల్లిరు. ఓ నల్లికుట్లోడు నప్పతట్లోడు ఇలా వాగుతారు, పొడుగు వాగుతారు. మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడతా. మా రేవంత్ అన్న యూట్యూబ్ కుక్కలు ఉంటాయి. ఇంకేందా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హడావిడి చేసిరట. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బిల్లు పాస్ అయిందని హడావిడి చేసిరట. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు? ఇట్లుంటది, భజన లేకుండా ఫేక్ వార్తలు అంటూ ఖండించిన రాజ్భవన్. అయినా న్యూస్ ఆపరి ఛానల్ అట బిల్లు పాస్ లీకుల వెనుక కుట్ర ఎవరిది బరాబరే చెప్తున్నా. ఈ రోజు ఛాలెంజ్ చేస్తా. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ ప్రచారం వెనుక ఉందని చింతపండు మళ్ళీ ఒక లుచ్చ నిరూపితే వానికి ఏదంటే అది ఆయన మాదాపూర్ ప్లాటు అవినీతి వదిలిపెడతా పోరి. లేదంటే ఇంకో నలుకుట్లోడు వట్టెక్స్ అని చెప్పేసి లుచ్చా కథ నడుపుతారుగా, ఆ లుచ్చాకాన్ని కూడా వదిలిపెడతా పోరి. సో ఎవరినైనా సరే జనాలను చూతగాలని చేసి ఆ చూతగాలను వదిలేస్తా. ఈ ప్రచారం వెనుక ఇక వాడు బీసీ కార్డు వాడతాడు. ఇప్పుడు నిన్నమరదంగా మళ్ళీ ఒకటే వాడేది, ఇప్పుడు ఇంకో గొల్లి కాదు తయారైంది. అంతా బీసీ అంట. కానీ బీసీ బిడ్డల పైన కుట్రలు చేస్తారు. బీసీ బిల్లు పాస్ అయింది అని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేసి దాన్ని బీఆర్ఎస్ పైన నూకుతారు. ఈ కొడుకుల ముఠా మొత్తం పనిచేసేది రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకుతుందని పనిచేస్తుంది. నేను గ్యారెంటీ ఇస్తానే. లేదు ఎవరైనా వస్తే రాజీ ప్రమాణం చేద్దామని నేను 100 సార్లు చెప్పాను. ఈ సన్నాసులకు దమ్ము లేదుగా. ఒకరంటే అమరవీరుల స్తూపం కాదంటే ఉరేసుకున్నాను. అవన్నీ నీ జనాలతో వేపిస్తాను. 40 నేనే, నువ్వు వేసుకునేందుకు నేనే వేపిస్తాను జనాలతో. ఇప్పుడు ఈ వార్తలు ప్రచారం చేసిన దాంట్లో మీరు చెప్పురా, ప్రజలుగా మీరు చెప్పురి, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉందా? స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి స్థానిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలను డైవర్ట్ చేస్తానికి బీఆర్ఎస్ పోతే బీజేపీని 2 పార్టీలు బదనాం చేస్తే తద్వారా స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేసుకోవచ్చు. నేను ఆరోగ్యాన్ని అమలు చేయకపోయినా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా, నేను సన్నాసినైనా సరే ప్రజలు మాత్రం ఓటేస్తాని ఒక నమ్మకంతో రేవంత్ రెడ్డి ప్రచారం షురూ చేసిండు. మా అన్న అమరాబాద్ పులి గట్టి ఉండదు లెక్క. నల్లమ్మలు అడవులకి వెళ్ళి వచ్చిండు. పండవేడి తొక్కించుకుందాం మనం. ఏంది గవర్నర్ దగ్గర బిల్లు ఆగిందని చెప్పేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ వాడిందన్న అభిప్రాయాలు వస్తాం. అంటే ఏంది విషయం? ఇప్పుడు బిల్లు పాస్ అయింది అని ఇప్పుడు ప్రచారం షురూ చేసి, ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే ఎవరి పైన వస్తుంది? గవర్నర్ గారి పైన వస్తుంది. గవర్నర్ గారి తర్వాత ఎవరికి వస్తుంది? బీజేపీకి అంటారు మచ్చ అంటిస్తారు. ఇటు పోతే బీఆర్ఎస్ కు మేము బిల్లు పాస్ అయిందని చెప్పలేదు, మమ్మల్ని బడగాల్సి మీదేస్తానికి బీఆర్ఎస్ వాడు ప్రచారం చేసని ఆ సిద్ధపని మళ్ళీ అని యూట్యూబ్ కుక్కల ముఠా ఉంటుంది. ఆ యూట్యూబ్ కుక్కల ముఠా షురూ చేస్తుంది. ఆ ముఠా మొత్తం రేవంత్ అన్న డైరెక్షన్ నడుస్తుంది. రేవంత్ అన్నకు ప్రేమతో అనే ఒక ముఠా ఉంటుంది అన్నమాట. సో ఈ ముఠా మొత్తం కలిసి
ఈ బీసీ బిల్లు పాస్ అయింది అనే ప్రచారం వీలే చేస్తారు, పాస్ కాలేదనే ప్రచారం వీలే చేస్తారు, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి వెనకంగానే ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం కూడా వీలేశారు. ఎందుకంటే ఇదంతా రేవంత్ రెడ్డి ప్లస్ చింతపండు మల్లేషు యూట్యూబ్ కుక్కల ముఠా ఎత్తా ఉంటుంది. ఆ యూట్యూబ్ కుక్కల ముఠా ఇప్పుడు పైసలు మింగింది ఆడ ఇంత పొడుగు పెట్టరు, ఇరించి నాగ పెట్టరు మైకులు. ఎందుకంటే దొంగ నా కొడుకులంతా ఒక్కడ కలిసి ఉంటాడు. ఎప్పుడైనా మన పైన ఒకటి జరుగుతూ ఉంటే ఆ కుక్కల ముఠా మొత్తం ఒకటైపోతూ ఉంటుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది ఏ ఊరికి పోయినా మీరు కనుక్కోని. ఎందుకంటే అమ్మకు అన్నం పెట్టాడు చిన్నమ్మకు బంగారు కాదులు పెట్టాలి, నమ్ముతారు ఎవరైనా లోకం. గూట్లో ఉన్నది వీక్తే ఏట్లో ఉన్నది వీకాలి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు వేయలే సన్నాసులు, ఎంపీ టికెట్లు బీసీలకు వేయలే సన్నాసులు, మంత్రుల టికెట్లు బీసీలకు వేయలే, ముఖ్యమంత్రి బీసీలకు వేయలే. అంత దొరలకు దోషపెట్టే దొంగనా కొడుకులు ఇలా యూట్యూబ్ కుక్కలుగా ఉన్నారు కాంగ్రెస్ కి. ఎవరైతే దోషపెట్టిన దొంగనా కొడుకున్నారో ఆ కొడుకులన్నీ కాంగ్రెస్ పార్టీకి జోక్తా ఉండరు యూట్యూబ్ లో. ఇట్లా అసలు కుక్కలు మొత్తం ఇలా ఈ బీసీ బిల్లు పైన బీఆర్ఎస్ బీజేపీ పైన ఇలా బటగాసి మీద ఎత్తారు. ఇదంతా ఒక స్ట్రాటజీ. ఇంకో కాంగ్రెస్ చాలా సంసారాల తత్వం పాటిస్తుంది, బీఆర్ఎస్ కు బీజేపీకి ఇత్తం లేదు, అందుకే వాళ్ళిద్దరు కలిసి మా పైన దుష్ప్రచారం చేస్తారు, బీసీలకు న్యాయం జరిగితే ఓడలేకపోతారు అని ఆ కుక్కల ముఠా చెప్తా ఉంటుంది. ఇది చింతపండు మల్లేష్ యూట్యూబ్ కుక్కల ముఠా. ఆ ముఠా మొత్తం ఏం చేస్తా ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కేసీఆర్ని కానీ అదే రకంగా భారతీయ జనతా పార్టీని కానీ 24 గంటలు బడగాల్సి మీద ఎత్తా ఉంటే ఇక కిందంగా పేమెంట్ వస్తూ ఉంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వెళ్ళి పేమెంట్ వస్తూ ఉంటుంది. తద్వారా జనాలను మొత్తం చూతగాలం చేస్తారు. అంటే సింపుల్ గా 4 కోట్ల ప్రజలు చూతగాలం చేసి ఆ కొడుకులు బలిసిపోయారు. ఓడేమో మన ఎలుగోడు బలిన బలిసిండు, పార్చనలు తిరుగుతాడు, ఓడేమో వాళ్ళను ప్రశ్నించడం నేను ప్రశ్నిస్తా అంటాను. కొడుకులందరూ బీసీ కార్డు వాడతారు ఇప్పుడు. కానీ తీసుకొచ్చి ముఖ్యమంత్రిని రెడ్డి చేశారు, ఎమ్మెల్యేని రెడ్డి చేశారు, ఎంపీలను రెడ్డి చేశారు, ముఖ్యమంత్రి రెడ్డి చేశారు. ఈ సక్కమైన పతివతలందరూ కలిసి వచ్చి ఇప్పుడు మనకు ఈ బీసీ రిజర్వేషన్ పైన బీఆర్ఎస్ బీజేపీకి ఈ బాధన నొక్కుతారు. ఇదే స్ట్రాటజీ. మీరు కాదంటే చెప్పు, నాకు తెలిసేది ఇదే స్ట్రాటజీనే. మా అన్న అమరాబాద్ పులి జనాల్ని ఎటచ్చుతేయాలని చేస్తాడు. యూట్యూబ్ చింతపండు మల్లేష యూట్యూబ్ కుక్కల ముఠాన్ని ఎటదోలుతాడు. తద్వారా ఎన్నికల్లో ఓట్లు ఎట్టేసుకుని అన్ని నాకు తెలుసు. ఓ 7-8 ఏళ్ళ అనుభవం ఉంది ఈ అంశం పైన నాకు. అందుకే నేను చెప్తా ఉన్నా. ఇంకేంది అదే సాకుగా స్థానిక ఎన్నికలు పెడతారట, ఇప్పట్లో నిర్వహించాలని చెప్పే ప్లాన్ చేస్తావు. ఎందుకు? ఇంకో బీసీ బిల్లు పాస్ చేయలేదు, స్థానిక ఎన్నికలు మేము పెట్టలేకపోతా ఉన్నాం, హైకోర్టు టైం ఇవ్వాల్సిందే, 21 నెలలకెళ్ళి మేము పనుకున్నాం, పందుకొక్కు లెక్క ఇలా సక్కమైన సంసారం వచ్చి ఇలా ఎలక్షన్లు పెడతా ఉన్నాం అని చెప్పేసి రేపు రేవంత్ అని చెప్తాడు. సో ఇంతకంటే ఎక్కువ ఏం జరగదు. మరి బీజేపీ తయారు ఉండాలి మీరు బదనాం అవుతానికి, బీఆర్ఎస్ కూడా తయారు ఉండాలి, మిమ్మల్ని కూడా బదనాం చేస్తారు. సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి ఈ సేఫ్ అనమాట. ఈ సేఫ్ జోన్ ఉంటాడు. మా ఆయన గట్టిగా ఉండదు స్ట్రాటజీ మాది. ఈ వార్త ఏ పేపర్లో రాలేదు. ఆయన రేవంత్ అన్న ఆస్థానం మీడియా చూసుకోవాలి. సింపుల్ గా లాజిక్ చెప్తా. వీడు రేవంత్ రెడ్డి ఆస్థానం మీడియా వీడు రాసిండా జర్ర ఒక్కసారి చూద్దాం దయచేసి. ఇక్కడ కనిపించలేదు నాకైతే. ఈయన రాయడులే, ఈనాడు ఆయన రాయడు, అంత దరిద్రంగా రాయడులే నాకు తెలిసి అయితే. ఇంకో వీడు రేవంత్ వెలుగు, రేవంత్ వెలుగు అనమాట దీని పేరు ఉన్నాడా. సో ఇట్లా మీ సక్కమైన సంసారంలో చెప్పడానికి ఇదంతా అన్నమాట. రేవంత్ అన్న ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకోకే. చింతపండు మల్లిగాలని ఒక లుచ్చమరలు పడుకొని నీకు ఓటేయచ్చు, కానీ ఇలా తెడతెల్లం అయిపోయింది. నిజమైంది, అబద్ధమైంది, లంగోడు, దొంగోడు, సంసారోడు, సక్కమైన అన్ని బయటపడాయి లోకానికి. సో ఈ సందర్భంగా మా అన్నగారికి విజ్ఞప్తి చేసిందంటే, నువ్వు ఇట్లా బీసీలను స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము లేక, ఎన్నికల్లో గెలిచే సత్తా లేక, ఎట్టయినా సరే ప్రతిపక్ష పార్టీల పైన బడగాసి మీదైతే స్థానిక ఎన్నికల్లో ఓట్లు పడతాయేమో అని ఒక భ్రమలకెళ్ళి ఫస్ట్ బయటపడు. దాంట్లోకెళ్ళి బయటపడి పరిపాలన చక్క చేసి ఇందిరమ్మ రాజ్యం ఎగురుపెట్టి 6 గంటలు అమలు చేసి నువ్వు సొక్కమైన సంసారం నాకు ఓటైనప్పుడు అడుగు.
ఊర్లలోకి పోయి ఓట్లడే దమ్ము లేక యాత్రలు చేస్తారు ప్రభుత్వం నుండి సిగ్గు లేకుండా. అది మీ యొక్క రాజకీయ చరిత్ర. దయచేసి నేను చెప్తా ఉన్నా రేవంత్ అన్న, మరి నీ కర్మ మారపోతే మారకి, మరి నీవేం చేస్తావు? సోషల్ మీడియా షురు చేసిరు నిన్న నుంచి. అంత పిచ్చోళ్ళకి కనిపిస్తురా ప్రజలంటే. ఇక మరి ఆ నల్లికుట్లోడు నబ్బతాట్లోడు ఇలా షురు చేస్తారు. ఇంకా మరి నమ్మితే మీ కర్మ. నేను చెప్తానగా, ఆ రేవంత్ రెడ్డి యూట్యూబ్ కుక్కల ముఠా ఉంటుంది చింతపండు మల్లిగాన్ దగ్గర. ఆ కొడుకులు ఎట్లా అంటే కేసీఆర్ పైన ఉన్న కోపం మొత్తం రాష్ట్రాన్ని ముంచడానికి పనిచేస్తారు కొడుకులు అంతే. కేసీఆర్ మీద రాష్ట్రాన్ని నాశనం చేయొచ్చు, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎంగిల్ వెతుకులు తిరగచ్చు. సో మరి ఆ కుక్కల ముఠా మొత్తం అట్నే పనిచేస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి నిజాలు మాట్లాడుతుందా, ఇంకా మాట్లాడేల పైన రిపోర్ట్ కొడతారు అంతే. ఎవడైతే నిజాలు మాట్లాడుతూ యూట్యూబ్ కుక్కల ముఠా, ఈ చింతపండు మల్లిగాన్ కుక్కల ముఠా ఉందో, ఆ కుక్కల ముఠా గురించి మాట్లాడిన వల్ల ఈ రిపోర్ట్ కొట్టి లేకుండా చేస్తారు అంతే. అదే టార్గెట్ వాళ్ళది. అందులో బాగానే పని చేస్తూ ఉంటారు. మరి మీ కర్మ, నమ్మితే మీ ఇష్టం, మేమేం చేస్తాం.